కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సుకు సంబంధించి పటం చిత్రపటం పట్ ఏ పేరున్నా కూడా ఇంగ్లీష్లో స్క్రోల్ నారేటివ్ అని అంటాం. దానికి సంబంధించిన 3 రోజుల సదస్సు చేయడం చాలా గొప్ప పని. దీన్ని మనం డైరెక్టర్ గారిని, సమన్వయకర్తని, అందులో మరి తెలుగు సహాయం చేసినటువంటి జయదేవ్ తిరుమల గారిని అందరినీ కూడా నేను కృతజ్ఞతలే చెప్పాలి. ఎందుకనంటే ఇంతమంది కళాకారులు ఒక చోట కలవడం అనేది ఇదే మొదటిసారి అని నేను అనుకుంటాను. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చేస్తున్నప్పటికీ 1-2 ఫామ్స్ కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున 2 రోజులు దాదాపుగా 12 పటాలను ప్రదర్శించాలనేటువంటి ఒక ప్రణాళిక చాలా గొప్పనైనటువంటి విషయం. నిజానికి పటాలకు సంబంధించినటువంటి అంశంలో వేరువేరుగా అభినవేశంగా ఎంతోమంది ఎన్నో చేశారు. అయితే అసలు నిజానికి పటం కథలు ఎన్నున్నాయి, పటం కథల్లో కళాకారులకు సంబంధించిన ఆశ్రిత కులాలు ఎన్నున్నాయి, వాటి స్వరూప స్వభావాలు ఏమిటి, వాటి చరిత్ర ఏమిటి, అందులో ఉన్న సాహిత్యం ఏమిటి, సంగీతం ఏమిటి, సంగీతంలో ఇంకా లోనికి వెళితే జరువులు ఏమిటి, ఏలలేమిటి, వీటి అన్నింటి కథలేమిటి అని మనం కనుక తలుచుకున్నట్టయితే పైపైన ఉన్నవాడు ఒకరు చెప్పినట్టుగా తేటగీతికి సంబంధించి, ఆటవెలతికి సంబంధించి, కందానికి సంబంధించి, సీసానికి సంబంధించిన సీసర్థాలు కందర్థాలు ఇలా వస్తాయని నేను అనుకున్నాను. దాని వెనకాల గొప్పనైనటువంటి శాస్త్రం ఉంది. అది వారికి తెలియదు, మిగిలిన వాళ్ళు చెప్పేవారికి కూడా సగమే తెలుసు, ఇంకా సగం తెలియదు. సంగీతం బాగా నేర్చుకున్న వారికి తప్ప అది ఎక్కువగా తెలియదు. అసలు పటం కథలు అనేటివి ఎలా పుట్టాయి ఏమనే దానికి పొగడరా పోలిగా అంటే టంగుటూరు ఉయ్యాల తాటికాయలు అంతేసి అని 3000 సంవత్సరాల క్రితమే ఇది పుట్టిందని అన్నారు. దీనికి సాక్షాత్గా ఒక మాట చెప్పాలి. ఇక్కడ జగదీష్ చందర్ మిట్టల్ గారు చాలా చారిత్రకమైనటువంటి ఒక పటాన్ని ఆయన సేకరించి ఆయన మ్యూజియంలో పెట్టుకొని చూస్తున్న కాలంలో లక్ష్మణ్ గారు విద్యార్థి అక్కడ చేరినప్పుడు చాలాసార్లు ఆయనతో చర్చించినప్పుడు ఆయన చెప్పేటువంటి వాడట, ఇది దాదాపు 1000 సంవత్సరాల పటం అని. ఎప్పుడో ఒకసారి లక్ష్మణ్ నాకు స్నేహం ఏం కాదు కానీ క్యాంపస్లో పరిశోధనగా కలిశారు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడనంటే, నీ సాయం కావాలి, జగదీష్ మిట్టల్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటే, సంతోషం వస్తాను, నాకు తెలిసిన కాడికి చెప్తానండి. ఆ పటం తీసిన తర్వాత ఆ పటం గురించి చాలామంది ఏంటనంటే హిస్టరీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అంతా కూడా ఎంత అనుకుంటున్నారో మీరు అని అంటే, ఆయన 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఇది ఉండి ఉంటుంది, 1000 సంవత్సరాలు దీని చరిత్ర ఉంటుందని చెప్పడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మరి లక్ష్మణ్ చెప్పినటువంటి దానికి నాకున్న అనుభవానికి నాకు కొంత భయమే అయింది. అంత పెద్ద మనిషి దగ్గర నేనేమిటి చెప్పేదని అనుకున్నాను. వెళ్ళాను, మొత్తం మీద లక్ష్మణ్ తీసుకెళ్ళారు, వెళ్ళాము, మొత్తం చూసాము. మొట్టమొదటి మీరు చూడండి, తెలంగాణ పటం కథలన్నీ కూడా నకాషి వాళ్ళు వేసినాయి, ఆంధ్ర పటం కథలన్నీ కూడా కలంకారీ వాళ్ళు వేసినాయి. దానిలో మొట్టమొదటి కలంకారీ ఆర్ట్ ఉంది. మొట్టమొదటి చెప్పేసాను, ఇది కలంకారీ సార్, ఇది ఇక్కడ కాదు. రెండో విషయం ఏమిటంటే, ఒక రాజు అంటే అనంతపూర్లో ఉండేటువంటి ఒక సామంత రాజుకు అది అంటే బహుమతిగా ఇచ్చినటువంటి పటం అది. మనం చూసుకున్నట్టయితే ఈ రాజుల కాలం చూసుకున్నట్టయితే రాయలసీమలో ఉండబడేటువంటి ఆనాడు నిజాం కాలంలో ఉండే సామంతుల రాజుల్లో ఒకరే ఉంటారనేటువంటిది మనకు బేసిక్గా తెలిసిపోయింది. రెండవది కలంకారీ అని తెలిసిపోయింది. మూడవది ఆ కథ అంతా కూడా ఎలా ఉందని అంటే, అసలు మనం ఇన్ని 12 కథలు చెప్తున్నాం కదా, ఆ దాంట్లో 9 కథలు ఉన్నాయి. వాటిని మనకు ప్రింట్ కూడా చేశారు. అయితే అది ఏంటి అనంటే, నేను ఇంతకుముందు ఈ అద్దపు వాళ్ళు చెప్పేప్పుడు కరీంనగర్లో బెల్లంపల్లి దగ్గర రాఘవాపురంలో ఒక 3 ఒకే చోట తీసుకున్నప్పుడు పట్టం కథలు, ఈ అద్దపు వాళ్ళు నాయి బ్రాహ్మణ పురాణం చెప్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ నాయి పురాణం అంతా కూడా ఒకసారి మీరు చెప్పడం 5 రోజులు 6 రోజులు చెప్తారేమో, కానీ నాకు మొత్తం ఒకసారి దాన్ని అంతా కూడా వీడియో తీయాలని ఉంది. మీరు ఏమనుకోవాలంటే 1 గంట సేపు వీడియో తీశాను, అక్కడక్కడ సందర్భాన్ని బట్టి తెలుసుకున్నాను. దాంట్లో 3 కథలు ఉన్నాయి. అప్పుడు నాకు ఏమనిపించిందనంటే, ఇప్పుడు నాయి బ్రాహ్మణ పురాణం ఒకవైపు సాగుతూ ఉంటే
రెండో వైపున గౌడ పురాణం వస్తుంది, మూడో వైపున రెడ్డి పురాణం వస్తుంది. ఇది ఏమిటి అసలు, ఈ స్వరూపం ఏమిటి, దీని స్వభావం ఏమిటి అనేది నాకు అనిపించింది. చాలామంది అంటారు ఈ స్క్రోల్ నారేటివ్స్లో కానీ తర్వాత జానపద కళల్లో కానీ ఉండబడేదంతా ఏంటంటే స్వాభావికంగా దాంట్లో ఎపిక్ ఉంటుంది, స్వరూపకంగా దాంట్లో లిరిక్ ఉంటుంది. కాబట్టి ఇది లేకపోతే మనం చెప్పలేము. ఈ విషయాన్ని అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఆ తర్వాత జగదీష్ మిట్టల్ దగ్గర చూసిన తర్వాత ఇన్ని పురాణాలు ఉన్నాయే అని నేను అనుకున్నాను. అలాగా వారి ఇష్టంగా వారు వేయచ్చు. కానీ ఒకటేంటనంటే మన సమాజంలో ఉండబడేటువంటి 12 కులాల వారికే పట్టం కథలు ఉన్నాయి. ఈ పట్టం కథలలో 12 కులాల వారు లేదా 12 వృత్తుల వారికి ఆయా ఆశ్రిత కులాలు ఉన్నాయి. వారి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. మొట్టమొదట చాలా పెద్ద సామర్థ్యం ఎవరిది అనంటే చర్మకారులైనటువంటి మాదిగ వాళ్లకు 12 మంది ఆశ్రిత కులాలు ఉన్నారు. అలాగనే మళ్ళీ మనం చూస్తే యాదవులకు 8 మంది ఆశ్రిత కులాలు ఉన్నారు. ఆ 8 మందిలో దాదాపు బంధుచుల వాళ్ళు, తర్వాత కొమ్ముల వాళ్ళు, ఆ తర్వాత ఇంకో కొద్దిగా ఏదో ముందుకు వెళ్తే ఏదో చెప్పారు. కానీ నిజంగా వాళ్ళు చెప్పినటువంటి వాటిల్లో ఏమిటి అనంటే తెరచిరల వాళ్ళు నంబర్ 1, నంబర్ 2 ఉన్నటువంటిది మందెచ్చులు, నంబర్ 3 గొల్లసుద్దుల వాళ్ళు, నంబర్ 3 గోసంగి వాళ్ళు, 4 గోసంగి వాళ్ళు, 5 కొమ్ముల వాళ్ళు, 6 పికిలి వాళ్ళు, 7 చెవుల వాళ్ళు. ఇట్లా వాళ్ళు 8 మంది వాళ్ళకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటిది 6 మాల వాళ్ళకు ఉన్నారు. వాళ్ళ కథ వేరు. ఇప్పటికి వారి మాలం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో గుర్ర పట్టం కథ అని ఉంది. చాలా గొప్పదే విషయం. వాళ్ళు చెప్పేటువంటి కథ శివకడ్డమాల కథ, అది పౌరాణికమైనటువంటిది. అలాగా మనకు ఈ 12 వృత్తుల వారికి దాదాపు 15 పట్టం కథలు, 16 పట్టం కథలు అంటే ఎవరికి 2 ఉన్నాయి ఏమంటే అందులో రజకులకు 2 ఉన్నాయి, గౌడులకు 2 ఉన్నాయి, యాదవులకు 3 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపితే మనకి ఏంటంటే 16 పట్టం కథలు ఈ విధంగా ఉంటాయి. ఈ 16 పట్టం కథల్లో మొట్టమొదట 2001లో నేను మొట్టమొదటి కంఠమేషన్ పట్టం కథ తీసినప్పుడు దానికి ముందు మాట రాస్తూ ఇది నూతనమైనటువంటి పరిశోధన, ఇంతవరకు సామాజికంగా కళాత్మకంగా పరిశోధించినటువంటి రచనలు ఏమీ రాలేదు, ఇది మొదలవుతుంది అని అన్నాడు. అప్పటికే నేను వృత్తి పురాణాలని చిన్నగా పెట్టేసి ఆ పురాణాల మీద పరిశోధన చేస్తున్నటువంటి అంశం. ఆ తర్వాత మళ్ళీ గౌడకు సంబంధించినటువంటి ఏనుటి వాళ్ళు, జట్టి వాళ్ళు ఇద్దరు వేసింది కూడా మళ్ళీ నేను పట్టం కథ నుంచి సేకరించి శ్రవ్యంలో తీసుకొని వాటిని రెండింటిని మళ్ళీ పుస్తకాలుగా వేస్తాం. ఒకటేమో ఏనుటి వాళ్ళది, రెండవది జట్టి వాళ్ళది. ఆ తర్వాత మళ్ళీ రజకుల దగ్గరికి వచ్చాం. వాళ్ళు మడేల పురాణం అని చెప్తారు. అయితే మడేల పురాణం చెప్పేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒకరు మఠమయ్యలు అని అంటారు, రెండవాళ్ళు గంజికుట్టి వాళ్ళు అని అంటారు. 2 చెప్పేది మడేల పురాణం. మడేలు ఎవరంటే చారిత్రకంగా నేను కర్ణాటక వెళ్ళినప్పుడు మడేల గడ్డ అని ఒకటి ఉంది. మడేలు మాచదేవ గడ్డ సార్, మాచదేవ గడ్డ అని ఉంది. అక్కడికి వెళ్ళి పరిశోధిస్తే నిజంగా మడేలు అనేటువంటి వాడు బసవేశ్వరం దగ్గర ఒక మంత్రిగా పనిచేసి ఆయన ఒక గడిను నిర్మించుకొని ఉన్నటువంటి అంశంగా ఉంది. మరి కర్ణాటక ఉన్నటువంటి ఈ సామంతరాజు లేకపోతే ఎవరైనా కూడా మనకు ఈ రజకులకు మూల పురుషుడు కావడానికి కారణాలు ఏమిటని వెతికితే చాలా కారణాలు దొరికాయి. అక్కడి నుంచి నెమ్మదిగా చారిత్రకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ పోయినాం. గౌడ పురాణంలో కూడా అలాగనే ఉంది. గౌడ పురాణానికి ఇద్దరు చెప్పడం దీనిలో విశేషం ఏముందని చాలా మంది అనుకుంటారు. చాలా గొప్ప విశేషం ఉంది. ఒకటేమో పౌరాణికమే, పూర్తి పౌరాణికం. వాళ్ళు ఎవరంటే జట్టి వాళ్ళు చెప్తారు, ఇక్కడే ఉన్నారు. ఆ జట్టి వాళ్ళు చేసింది 280 పేజీల పుస్తకం అచ్చు వేశారు. అయితే నేను అనేది ఏంటంటే దానికి పౌరాణికం అయిపోతే రెండవ భాగంలో అంతా చారిత్రకం ఉంది. బాణగల్ల రాజులు, యుద్ధాలు, తర్వాత అవన్నీ కూడా ఉన్నాయి. ఇది రజక పురాణం ఈ వైవిధ్యం ఉంటే గౌడ పురాణంలో ఆ వైవిధ్యం ఉంది. ఇక మనం యాదవ పురాణానికి పోతే ఇక మనకు ఒక నూతనమైనటువంటి దృక్పథం కనబడుతుంది. మరి ఇటు కాటమరాజు కానీ అటు మనకు అంటే కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు కానీ సమకాలీనంగా కనబడుతూ ఉంటారు. నిజంగా కుల పురాణాలకు సంబంధించి 1000 సంవత్సరాల చరిత్ర లేదు. పట్టం కథల గురించి 250 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కాదు అని నిరూపించడానికి చాలా ఆస్కారం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా దొరికాయి. ఒకటి చూడండి, ప్రతాపరుద్రుని కాలము మనం 12వ శతాబ్దం అంటే 1325 వరకు ఉన్నదని మనం అనుకుంటున్నాం. ఆ దానికి సంబంధించి ఒక చిన్న సంఘటన జరిగితే ఆయన ఒక జాతి పేరే పెక్కర్లు అని పెట్టాడు. ఒక ఇద్దరు అన్నదమ్ములు మట్టి తగాదలో ఒక ఇంటి మట్టిని కొద్దిగా దొంగిలించి తీసుకువెళితే అన్న పంచాయతీ పెట్టిస్తే మహారాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళకి ఏం శిక్ష వేయాలి అని అంటే మూల
కులం ఏదైతే ఉందో వాళ్ళకు ఆశ్రిత కులంగా బ్రతకాలి, కథలు చెప్పాలి అని ఆ రోజు చెప్పారు. అంటే 1325 వరకు మనం అనుకున్నట్టయితే అది ఎంతకాలం అవుతుందో మనకు తెలుసు. ఇక పటాలు ఎప్పుడు వచ్చినాయి అనే దానికి ఇంకొకటి ఉంది. క్వశ్చన్లో నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పెద్ద అంటే వేలాడ తీసినటువంటి పటం ఉంది. అంటే మనకు రాజులు పటాలు వాళ్ళ అంతఃపురంలో ఉండేటువంటి పటాలు వేరు. మనం అనుకున్నట్టయితే శ్రీరామచంద్రుని కాలంలో కూడా పటం ఉంది, అదేం కాదు. కానీ ఒక వస్త్రం మీద చిత్రించేటువంటి చిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ చిత్రకారుడు చేసినటువంటి కథాత్మకంగా ఉండేటువంటిదే అది చిత్రపటం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి అది చూసినప్పుడు మనకి ఏమనిపించిందంటే 4 భాషల్లో రాసి ఉంది. ఒకటేమిటంటే నిలువు చూస్తే మొత్తం సంస్కృతమే ఉంటుంది. ఆ సంస్కృతంలో దినవార నక్షత్రాలతో సహా అన్నీ ఉంటాయి. అర్థం చూసినట్టయితే బెల్జియన్ భాషలో ఉంటుంది. ఆ దాంట్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. మళ్ళీ ఇటు చూస్తే మరొక భాష ఉంటుంది, అది ఇంగ్లీష్ అయి ఉంది. ఇట్లాంటి 4 భాషలలో 4 తీర్లే ఉన్నాయి. పటం చూస్తే ఒక విధంగా ఉంది, చుట్టూ తిప్పి చూస్తే వేరుగానే ఉన్నాయి. ఒక గంట సేపు చూసేసి ఫోటో తీసుకోవచ్చు అంటే ఆ భాగ్యం లేదు. కాబట్టి దాని గురించి చేస్తుంది నేనేమన్నానంటే 1640లో కనుక ఈ పటం ఉన్నట్టయితే ఇంత పొడవుగా ఉంది కాబట్టి చెప్పే కథలకు కూడా ఆధారం ఈ పటమేమో అనిపించేలాగా ఉందని చెప్పాను. రెండవది ఏంటంటే ఈ పటం కథల మీదనే నేను రీసెర్చ్ చేసేసి అంటే హిస్టరీలో రీసెర్చ్ చేసేసి 3rd PhD తీసుకున్నాను. ఫస్ట్ PhD తెలుగులో కాదు, తర్వాత కాదు, 3rd PhD తీసుకున్నాను. దాని పేరేం పెట్టానంటే ది స్టోల్ నారేటివ్స్ అండ్ తెలంగాణ కల్చర్ అని. తెలంగాణ కల్చర్లో ఇవి ఎట్లా ఉంటాయి, ఆంధ్రకు పోలేదు, ఏమి పోలేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి కలంకారంలో ఉన్నటువంటి పట్టణజనులకు కూడా పోలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి మనం అనేది ఏమిటంటే మనకు ఉండబడేటువంటి వాటిల్లో పట్టణ కథలకు సంబంధించినటువంటి 12 కులాలకు లేదా వృత్తులకు సంబంధించిన పట్టణ కథల్లో 9 పట్టణ కథలను అచ్చువేశాను. అది ప్రింట్లోకి వచ్చింది. కాబట్టి మనము దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి కళకు సంబంధించినటువంటి కళాకారుల పరిస్థితిని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంతమంది కళాకారులు ఇక్కడికి చేరినందుకు పరిశోధకులకు ఎంత గొప్పనైనటువంటి కల్పవృక్షం ఈ వేదిక అంటే నిజంగా మన అదృష్టమే అని చెప్పడానికి కూడా వెనకాడవలసిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే పట్టణ కథలలో తెగలకు కూడా ఉన్నాయి. కోయ పురాణానికి పట్టణ కథ ఉంది, చాలా చక్కగా చెప్తారు వాళ్ళు. కానీ కోయ భాషలో కొంత ఉంది, తెలుగు భాషలో కలిపి కొంత ఉంటుంది. మీరు గోండులకు వెళితే గోండులో కూడా పట్టణ కథ ఉంటుంది. అంటే విశిష్టమైన కళారూపం, సమిష్టమైనటువంటి ఒక కళారూపమైనటువంటి పట్టణ కథ ఎంత గొప్పది అని అంటే మనము ఈ తెగల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇంత గొప్పమైనటువంటి పటాలు ఇప్పటికి కూడా ఇంకా బ్రతికున్నాయి అని అంటే ఇక్కడనే 12 కథలు ఇంకా వీళ్ళ కనుక సమయం ఉంటే మొత్తం మనకు ఉండబడేటువంటి 16 పట్టణ కథలు కూడా పరిశీలింప చేస్తుందేమో అని నాకు అంత అనిపించింది. ఎందుకంటే పరిశోధన అంతా ముందుకు పోవలసినటువంటి అవసరము చాలా ఉంది. ఎందుకంటే అక్కడక్కడ చేసేటువంటి వాటిని చెబుతూ ఉన్నాను. ఇక్కడనే చాలామంది అంటే తెలుగు డిపార్ట్మెంట్లో 2 మృతి పురాణాలకు సంబంధించి వచ్చాయి. ఈ ఇఫ్లూలో మన వాడే చేస్తూ ఉన్నాడు. మరి పట్టణ కథ అయినా కూడా దానికి సంబంధించిన చిత్రకళకు సంబంధించి పరిశోధన సాగుతూ ఉంది. తెలుగులో నా దగ్గరనే 6 పట్టణ కథలు ఉన్నారు. ఇప్పుడే మనకు అంజనేయ గౌడ్ అని ఆయన ఫస్ట్ PhD నా దగ్గరే చేశాడు. ఆయన వృత్తి పురాణాలు, పట్టణ కథ, గౌడ పురాణం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో 6 వృత్తి పురాణాల మీద వస్తే సింధు మీద వచ్చినటువంటి జాంబ పురాణం మీద ఒక అతను రాస్తే దానికి గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఇది ఎప్పుడో అంటే 2006లో వచ్చినటువంటి విషయం చెప్తున్నాను. 2006లో గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పటి నుంచి పరిశోధనలు చాలా ఫాస్ట్గా జరిగాయి. మనం చేసేవి కూడా వెలుగులోకి ఇలా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం అనేది ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన జానపదంలో బోలెడన్ని మన అవశేషాలు అనలేదు, కానీ మన చీకట్లో మగ్గినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకా చేయవలసినటువంటిది చాలా ఉన్నాయి. ఈ సదస్సు ద్వారా దీన్ని వేగనం చేస్తూ ఇంకా ముందుకు తీసుకుపోతారని నేను అనుకుంటాను. మరి కన్నం ఎలా ఉందని వినిపిద్దామని అనుకున్నాం, కానీ వీలు కాలేదు. ఒక్కొక్కటి ఎలా ఉంటున్నానంటే సంస్కృతికి సంబంధించి వారి మూల పురుషునికి సంబంధించినటువంటి వంశ చరిత్రలే సాగుతూ ఉన్నటువంటి కాలం అది. నిజంగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మొదలైనాక తెగల్లో కానీ వేరే కానీ వాళ్ళ మూల పురుషులను ఆరాధించడం మొదలైంది. టోటమ్స్ అని మనకు ఒకటి ఉంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. జాతి కోసం కానీ, సమాజం కోసం కానీ, సమూహం కోసం కానీ తను ఆత్మార్పణ చేసినటువంటిది ఏదైతే వస్తువు ఉంటుందో లేదా ప్రాణి ఉంటుందో లేకపోతే ఏదైనా ఉంటుందో అది
మనకు టోటమ్స్ అని అంటాం. ఈ టోటమ్స్ ఇప్పటికి కూడా పితరమాసాన్ని మనం అంటాం. రేపు 30వ తారీఖు నాడు మనకు వస్తుంది. అది మనము మహాలయ అమావాస్య అని సంస్కృతిలో అంటాము. పెద్దల అమావాస్య అని మనం మామూలుగా అంటాము. పల్లెల్లో పితరమాసం అని అంటారు. ఈ పితరమాసం ముందు ఎక్కడ జరుగుతుందంటే ట్రైబల్స్లో జరుగుతుంది. వాళ్ళకి అక్కంచి ఆరాధనలో వచ్చారు. మనం అనేది ఏంటంటే ఈరోజు నేను అంటే టూరిజానికి వెళ్ళినప్పుడు మాకు ఈ పోప్స్ అనే గాడెస్ ఆఫ్ పోప్ అనేటువంటి ఒక పుస్తకానికి అవార్డు వస్తే అక్కడికి వెళ్ళాను. ఆ దాంట్లో ముందు చెప్పేది వాళ్ళు అదే ఏంటంటే చరిత్ర, సంస్కృతి, మనకుండా పడేటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. 39 కోట్ల నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ పెంచారు. కాబట్టి దీన్ని వేగవంతం చేయాలనేటువంటి ఇంకా సంకల్పం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగనే మనకేమైనా బడ్జెట్ వస్తే మీ ద్వారా చేస్తే సంతోషిస్తూ మీరు చేసిన ప్రయత్నానికి నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇది నాకు అవకాశం ఇచ్చిన మీ అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.